అన్నటువంటి వార్తని హైలైట్ చేసి 104 ఎకరాల వ్యవసాయ క్షేత్రం రికార్డుల ప్రకారం పట్టాభూమి 23.69 ఎకరాల అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె కబ్జాల నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు అంటూ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్న విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. రికార్డుల ప్రకారం 295-296 సర్వే నెంబర్లో 29.69 ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటాయి. అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచి వేసినట్టు నిర్ధారించింది. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పెట్టి వెబ్ల్యాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్టు బయటపెట్టింది. పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి అధికార దుర్వినియోగంతో అటవీ భూములు కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్టు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్టు ఇటీవల ప్రభుత్వానికి అందజేసి నివేదికలు వెల్లడించింది. రక్షిత అటవీ ప్రాంతాల పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు జనవరి 29న ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూములని తాను కాయకష్టం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నట్టుగా మాట్లాడారు. 295-296 సర్వే నెంబర్లు 75.74 ఎకరాలు ఉన్నట్టుగా సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారని 1968లో అటవీ శాఖ గెజిట్లో నా విషయం ఉందని ఏవేవో కాగితాలు చూపిస్తాను అక్రమాన్ని అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. విజిలెన్స్ బయటపెట్టిన పక్క ఆధారాలంటూ క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వెరీ సింపుల్, ఇది సివిల్ మ్యాటర్గానే వెళ్తుంది. పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడానికి పనికొచ్చింది. బట్ అక్కడ 77 ఎకరాలు అతని పేరున ఉందా లేదా వెబ్ల్యాండ్లో అంటే ఉందని చెప్తున్నారు. మిథున్ రెడ్డి పేరున 77 ఎకరాలు ఉంది, అవతల పక్కన 23 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు అక్కడే సరిపోయింది. అక్కడ అయితే గీతే ఒక గజము 200 గజాలు లేకపోతే ఒక ఎకరము లేకపోతే 2 ఎకరాలు ఏమన్నా ఎక్స్ట్రా చేసుకుంటే దాని మీద కేసు పెట్టాలి. కానీ ఇక్కడే వీళ్ళు రాస్తున్న వార్తలోనే ఉన్న డొల్లతనం ఏంటంటే 77 ఎకరాలు ఆల్రెడీ ఉందన్నటువంటిది 68లోనే అటవీ శాఖ గెజిట్లో కూడా ఉందన్నటువంటిది ఒక పక్కన 23.69 ఎకరాలు పట్టాభూమి 23-75 అక్కడే సరిపోయింది. ఈ 102 ఎకరాల దాకా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విజిలెన్స్ రిపోర్టు వీళ్ళు అడిగినటువంటి విధంగానే ఇస్తుంది. దాని తర్వాత కోర్టులో వెళ్తుంది. ఇక్కడ అసలు ఎవరు చూడాల్సిందండి? అటవీ శాఖ, రెవెన్యూ శాఖ కలిపి తేల్చాలి. దానికి సంబంధించి విజిలెన్స్ ఏం తెలుస్తుంది? విజిలెన్స్ ఇట్లా ఊహిస్తుంది అంతే. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. దాని మీద మళ్ళీ కోర్టులో స్టేలీ నడుస్తాయి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళదే కాదా, గతంలో కోర్టుల దాకా కూడా వెళ్ళినటువంటిది. తాత్కాలికంగా ఈ ఇష్యూస్ నడుస్తాయి. పెద్దిరెడ్డి మంచోడని సర్టిఫికెట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము ఒక నాయకుని టార్గెట్ చేసాం, అతన్ని మేము దొంగ అన్నాం కాబట్టి మీరు అందరూ దొంగనండి అనే కాన్సెప్టే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో వీళ్ళకి సంబంధించి ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఏంటయ్యా అంటే చంద్రబాబు గారిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి చేశాడు కాబట్టి ఆయన్ని దెబ్బ కొట్టేటటువంటి పాయింట్కి జ్యోతి లాంటి వాళ్ళు రాస్తే రెక్లెస్గా రాస్తారు కాబట్టి పైన రాస్తారు కాబట్టి ఈనాడైతే ఇన్డెప్త్గా రాస్తుంది కాబట్టి వీళ్ళకి అప్పచెప్పింది. వీళ్ళ బాధ్యత వీళ్ళు నెరవేర్చారు. కాకపోతే తాత్కాలికంగా ఇష్యూ నడుస్తుంది. లాంగ్ స్టాండింగ్లో ఇదేమవుతుంది అనేటటువంటిది చూడాలి.